స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు. ముచుకుందునికి మోక్ష ప్రదానము. శ్రీకృష్ణుడు మధురాపురం నుండి బయటకు వచ్చినప్పుడు పీతాంబరధారి అయి అసాధారణ సౌందర్యంతో ఉన్నట్లు కాలయవనుడు చూశాడు. అతడు అంతకు ముందు శ్రీకృష్ణుని ఎప్పుడూ చూడలేదు. అదృష్టవశాత్తు కాలయవనుడు ఆ దేవాది దేవుని వక్షస్థలముపైనున్న శ్రీవత్స చిహ్నమును, కంఠమున గల కౌస్తుభమణిని దర్శింపగలిగాడు. అప్పుడు ఆ దేవాది దేవుడు దృఢమైన దేహము, చతుర్బాహువులు, పద్మదళములను పోలిన కన్నులను కలిగిన విష్ణురూపములో యవనునికి కనిపించాడు. శ్రీకృష్ణుని చూడకముందు కాలయవనుడు అతనిని గురించి నారదుని ద్వారా విన్నాడు. ఇప్పుడు అతనిని చూడగానే నారదుని వర్ణనలు ధ్రువపడినాయి. ఆ అందమైన పురుషుడు తప్పక వాసుదేవుడే అయి ఉండవచ్చునని అతడు నిర్ణయించుకున్నాడు. శ్రీకృష్ణుడు నిరాయుధుడు, రథరహితుడు అయి తన సేనల నడుమ సాగడము కాలయవనునికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ దేవాది దేవుడు కేవలం పాదచారి అయి వెళ్తున్నాడు. కాలయవనుడు కృష్ణునితో యుద్ధము చేయడానికే వచ్చినప్పటికీ నియమబద్ధుడై తాను కూడా ఆయుధము చేపట్టలేదు. అతనితో బాహాబాహి యుద్ధం చేయడానికే ఆ యవనరాజు నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా అతడు కృష్ణుని పట్టుకుని యుద్ధం చేయడానికి సన్నద్ధుడయ్యాడు. అయినా శ్రీకృష్ణుడు కాలయవనుని వైపు చూడకుండానే ముందుకు వెళ్ళిపోయాడు. కృష్ణుని పట్టుకోవాలనే కోరికతో ఆ యవనుడు అతనిని వేగంగా వెంబడించినా పట్టుకోలేకపోయాడు. శ్రీకృష్ణుడు దూరంగా పోయి ఒక కొండ గుహలో ప్రవేశించాడు. తనతో యుద్ధం చేయడాన్ని తప్పించుకోవాలనే కృష్ణుడు కొండగుహను ఆశ్రయించాడని కాలయవనుడు తలచి అతనిని నిందిస్తూ, కృష్ణ, నీవు యదుకులంలో జన్మించిన మహావీరుడవని విన్నాను. కానీ నీవు భీరువులాగా యుద్ధం నుండి పారిపోతున్నావు. ఇది నీ పేరుకు, వంశమర్యాదకు తగదు అని అన్నాడు. కాలయవనుడు పాప విముక్తుడు కానందున ఎంత వేగంగా పరిగెత్తినా శ్రీకృష్ణుని పట్టుకోలేకపోయాడు. శ్రీకృష్ణుడు కొండగుహలో ప్రవేశించగా అతనిని పరుషవాక్కులతో నిందిస్తూ కాలయవనుడు అనుసరించాడు. ఇంతలో దేవదేవుడు హఠాత్తుగా దానవుని దృష్టికి అగోచరమయ్యాడు. అయినా కాలయవనుడు కృష్ణుని అనుసరిస్తూనే కొండగుహలోని ప్రవేశించి అక్కడ నిద్రపోతున్న ఒక వ్యక్తిని చూశాడు. తన బలానికి అతి గర్వితుడు, మదమెక్కినవాడు అయిన యవనుడు తనతో యుద్ధము చేయకుండా శ్రీకృష్ణుడు తప్పించుకుంటున్నాడని తలచాడు. అందుకే నిద్రించుచున్న వ్యక్తి కృష్ణుడని తలుస్తూ అతడు గట్టిగా కాలితో తన్నాడు. ఆ నిద్రిస్తున్న వ్యక్తి దీర్ఘకాలంగా నిద్రలో ఉన్నాడు. కాలయవనుని తోపుకు మేల్కొని అతడు వెంటనే కళ్ళు తెరిచి అన్ని దిక్కులలో పరికించి చూశాడు. అప్పుడు యవనుడు చెంతనే కనిపించాడు. అకాలంగా మేల్కొల్పబడినందున ఆ వ్యక్తి క్రుద్ధుడై యవనుని కోపంగా చూసినప్పుడు అతని నేత్రాల నుండి అగ్నికిరణాలు బయటికి వచ్చాయి. దానితో కాలయవనుడు క్షణంలో కాలి భస్మమయ్యాడు. కాలయవనుడు భస్మమైన సంఘటనను విన్న పరీక్షిత్ మహారాజు ఆ నిద్రించుతున్న వ్యక్తి గురించి సుఖదేవ గోస్వామిని ఈ విధంగా ప్రశ్నించాడు. అతడెవరు? అక్కడ ఎందుకు నిద్రిస్తున్నాడు? కేవలం చూపుతోనే కాలయవనుని భస్మం చేయగలిగేటంత శక్తి అతనికి ఎలా వచ్చింది? అతడు కొండగుహలో ఎందుకు నిద్రపోతున్నాడు అని అడిగాడు. సుఖదేవుడు వాటికి సమాధానము చెప్పసాగాడు. రాజా, అతడు ఇక్ష్వాకు వంశజుడు, మాంధాత తనయుడు. ఇక్ష్వాకు వంశంలోనే శ్రీరామచంద్రుడు కూడా ఆవిర్భవించాడు. మహనీయుడైన ఆ మాంధాత తనయుడే ముచుకుందునిగా ప్రసిద్ధి చెందాడు. బ్రహ్మపరాయణుడైన ముచుకుందుడు సత్యవ్రతుడై ఉండేవాడు. అతడెంత శక్తిశాలి అంటే ఇంద్రాది దేవతలు కూడా దానవులతో జరిగే యుద్ధములో అతని సహాయమును అడిగేవారు. ఆ విధంగా అతడు దేవతల రక్షణార్థము దానవులతో తరచుగా యుద్ధం చేసేవాడు. దేవతల సేనాని అయిన కార్తికేయుడు ముచుకుందుని శౌర్యానికి, యుద్ధ ప్రావీణ్యానికి ఎంతో సంతుష్టుడయ్యాడు.
దానవులతో యుద్ధములో ఎంతో కష్టాన్ని పొందిన అతడు ఇక యుద్ధం నుండి విరమణను పొంది విశ్రాంతి తీసుకోవలసినదిగా ఒకసారి కార్తికేయుడు ఆ రాజుతో పలుకుతూ, రాజా, దేవతల పక్షాన దానవులతో పోరాడుతూ నీవు దీర్ఘకాలం నుండి నీ రాజ్యానికి దూరంగా ఉన్నావు. ఈ లోపల కాలక్రమంలో నీ రాణి, సంతానము, బంధువులు, మంత్రులు అందరూ గతించిపోయారు. నీవిప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళినా అక్కడెవ్వరూ జీవించలేరు అని అన్నాడు. ఆ విధంగా ముచుకుందుని సంబోధిస్తూ కార్తికేయుడు మోక్షమును తప్ప ఏ వరమైనా కోరుకోమని అడిగాడు. ముచుకుందుడు అనేక సంవత్సరాలుగా నిద్రించలేదు. యుద్ధ కార్యంలో నెలకొని అతడు బాగా అలసిపోయాడు. అందుకే దేవతలు వరము కోరుకోమని అనగానే ముచుకుందుడు నిద్రను గురించి ఆలోచించి పలుకుతూ, కార్తికేయ, సురోత్తమ, నేనిప్పుడు నిద్రపోవాలనుకుంటున్నాను. ఎవరైతే నాకు నిద్రాభంగం చేసి నన్ను అకాలంగా నిద్ర లేపుతారో వారిని కేవలము నా చూపు ద్వారా భస్మం చేసే శక్తిని నాకు ప్రసాదించు అని అడిగాడు. దానికి కార్తికేయుడు సమ్మతించి ముచుకుందుడు పూర్తి విశ్రాంతి తీసుకొనగలిగే వరమును కూడా ఇచ్చాడు. అప్పుడు ముచుకుందుడు కొండగుహలోనికి ప్రవేశించాడు. కార్తికేయుడు ఇచ్చిన వరబలముతోనే ముచుకుందుడు కేవలము చూపుతో కాలయవనుని దగ్ధం చేశాడు. ఆ సంఘటన అయిపోగానే శ్రీకృష్ణుడు ముచుకుందుని ముందుకు వచ్చాడు. నిజానికి ఆ దేవదేవుడు తపోగరిష్ఠుడైన ముచుకుందునికి మోక్షాన్ని ప్రసాదించడానికే గుహలో ప్రవేశించిన తొలుత అతని ముందుకు రాలేదు. మొదట కాలయవనుడే అతని ముందుకు వచ్చేటట్లు ఆ దేవదేవుడు చేశాడు. గుహలో నిద్రిస్తున్న ముచుకుందునికి మోక్షాన్ని ప్రసాదించాలని, అదే సమయంలో మధురా నగరంపై దండెత్తిన కాలయవనుని వధించాలని శ్రీకృష్ణుడు తలచాడు. దాని ద్వారా అతని అన్ని ప్రయోజనాలు నెరవేరాయి. శ్రీకృష్ణుడు ఎదుట ప్రత్యక్షము కాగానే ముచుకుందుడు చూశాడు. మెడ నుండి మోకాళ్ళ వరకు వేలాడుతున్నట్టి వైజయంతి మాలతోనూ చతుర్బాహువులతోనూ అతడు విష్ణుమూర్తిగా దర్శనమిచ్చాడు. మనిషి ఊహించలేనంత సౌందర్యంతో విరాజిల్లుతున్న అతడు ఆ రూపంలో కనిపించడమే కాకుండా ముచుకుందుని మనస్సును ఆకర్షిస్తూ పరమానురాగంతో వీక్షించాడు. ముచుకుందుడు శ్రీకృష్ణుని మహాద్భుతమైన రూపలక్షణాలను చూసి, ప్రభు, ఈ కొండగుహలోనికి నీవెలా వచ్చావు? నీవెవరవు? నీ పాదములు మృదువైన తామర వలె ఉన్నాయి. ముళ్లతోనూ రాళ్లతోనూ నిండిన ఈ అరణ్యంలో నీవెలా నడిచావు? ఇది చూసి నాకు ఆశ్చర్యం కలుగుతున్నది అని అడిగాడు. ముచుకుందుడు శ్రీకృష్ణుని గురించి తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ, పురుషశ్రేష్ఠుడా, నీ ఉనికిని తెలుసుకోవడానికి నేను యోగ్యుడనని తలిస్తే దయచేసి నీవెవరవో నాకు చెప్పవలసింది. నీ జన్మమెట్టిది, నీ కర్మము, గోత్రము ఏమిటి అని ప్రశ్నించాడు. అయినా తన గురించి తొలుత తెలపడము సముచితమని అతడు భావించాడు. అందుకే ముచుకుందుడు శ్రీకృష్ణునితో పలుకుతూ, దేవా, తొలుత నా గురించి పరిచయం చేసుకుంటాను. నేను సుప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశానికి చెందినవాడను. అయినా నేను నా పితరుల వంటి ఘనుడను కాను. నా పేరు ముచుకుందుడు. నా తండ్రి మాంధాత, తాత మహారాజు యవనాశ్వుడు. వేల కొలది సంవత్సరములు విశ్రాంతి తీసుకోని కారణంగా నేను బాగా అలసిపోయాను. దాని కారణంగా నా శరీరావయవాలన్నీ శిథిలమై దాదాపుగా పనిచేయకుండా అయిపోయాయి. తిరిగి శక్తిని పొందడానికే నేను ఏకాంతంగా ఈ గుహలో నిద్రిస్తున్నాను. కానీ ఎవడో అపరిచిత వ్యక్తి నన్ను మేల్కొల్పాడు. నాకు ఇష్టం లేకపోయినా అతడు నన్ను బలవంతంగా నిద్రలేపాడు. ఆ అపరాధానికే నేను ఆ వ్యక్తిని నా చూపుతో భస్మం చేశాను. ఇక అదృష్టవశాత్తు ఇప్పుడు నేను నిన్ను ఈ అద్భుతమైన సుందర రూపంలో చూడగలిగాను. ప్రభు, నీ దేహ తేజము కన్నులను మిరుమిట్లు గొల్పగా నేను నిన్ను సరిగ్గా చూడలేకపోతున్నాను. ఇంతకీ నీవెవరవు అని అన్నాడు. తన గురించి తెలుసుకోవాలని ముచుకుందుడు ఆరాటపడుతున్నాడని గమనించిన శ్రీకృష్ణుడు నవ్వుతూ ఈ విధంగా సమాధానం చెప్పసాగాడు. రాజా, నా జన్మము, ఆవిర్భావము, అంతర్ధానము, కర్మలను గురించి చెప్పడము దాదాపుగా అసాధ్యము. అనంతమగు ముఖాలను కలిగిన అనంత దేవుడు అనంతకాలముగా నా నామము, రూపము, యశస్సు, గుణములు, కర్మలు, ఆవిర్భావ, అంతర్ధానములు, అవతారముల గురించి వర్ణించడానికి యత్నించుచున్నప్పటికీ ఇంకనూ దానిని పూర్తి చేయలేకపోయాడు. కనుక నాకెన్ని నామాలు, రూపాలు ఉన్నాయో చెప్పడము అసాధ్యము. అయినా నా గురించి తెలుసుకోవాలని నీవు ఉవ్విళ్ళూరుతున్నావు కనుక జనుల దానవ గుణాలను నశింపజేసి వేదాలలో పేర్కొనబడిన ధర్మాలను పునఃస్థాపించడానికే నేను ఈ జగత్తులో ఇప్పుడు అవతరించానని తెలుసుకోవలసింది. ఈ విశ్వానికి అధినేత అయిన బ్రహ్మదేవునిచే ఈ ప్రయోజనార్థము నేను ఆహ్వానించబడినాను. ఈ విధంగా నేను ఇప్పుడు
యదువంశీయులలో ఒకనిగా జన్మించాను. యదువంశములో నేను ప్రత్యేకంగా వసుదేవ నందనునిగా జన్మించినందున నన్ను జనులు వాసుదేవుడని పిలుస్తారు. పూర్వజన్మలో కాలనేమిగా తెలియబడిన కంసుని ప్రళంబాది అసురులను నేను వధించాను. వారందరూ నాకు శత్రువులుగా వర్తించారు కనుక నేను వారిని వధించాను. నీ ఎదుట పడినట్టి వాడు కూడా నా శత్రువులాగానే వర్తించాడు. నీ దృష్టిని సారించి నీవు వాడిని భస్మం చేశావు. ముచుకుంద, నీవు నా పరమ భక్తుడవు. నీ ఎడ నా నిర్హేతుకమైన అనుగ్రహాన్ని చూపడానికే నేను ఈ గుహలో ప్రత్యక్షమయ్యాను. ఇంతకు ముందు పూర్వజన్మలోనే నీవు నాకు భక్తుడవై నా కరుణ కొరకు వేడుకున్నావు. అందుకే నీ కోరికను తీర్చడానికి నీకు దర్శనమిచ్చాను. ఇప్పుడు నీవు తృప్తి తీరగా నన్ను చూడవచ్చును. రాజా, ఇప్పుడు నీకు ఇష్టమైన వరమును కోరుకోవలసినది, దానిని నేను తీరుస్తాను అన్నాడు. వరమును కోరుకోమని శ్రీకృష్ణుడు ఆదేశించగా విని ముచుకుందుడు ఆనందభరితుడయ్యాడు. వైవస్వత మన్వంతరములోని 28వ యుగచక్రములో శ్రీకృష్ణుడు ఈ లోకంలో ఆవిర్భవిస్తాడని పూర్వమే గర్గముని చెప్పిన మాటలను అతడు వెంటనే స్మరించి, పరమపురుషుడైన నారాయణుడే ఇప్పుడు ఎదుట శ్రీకృష్ణునిగా నిలిచి ఉన్నాడని తెలుసుకొన్నాడు. వెంటనే ఆ రాజు దేవదేవుని పాదపద్మముల చెంత మ్రోకరిల్లి స్తోత్రము చేయనారంభించాడు. భగవంత, ఈ జగత్తులోని జీవులందరూ నీ మాయచే మోహితులై మిథ్యాపూర్వకమైన ఇంద్రియ తృప్తిని వలచుచున్నారు. మిథ్యాపూర్వకమైన కలాపాలలో పూర్తిగా నెలకొనిన వారై వారు నీ పాదపద్మార్చనకు విముఖులైనారు. ప్రభు, సర్వసామాన్యమైన ఈ ప్రకృతి నియమానికి నేనేమీ మినహాయింపు కాదు. నేను కూడా మూర్ఖుడనై అనవసరమైన దానికి కాలాన్ని వృధా చేశాను. రాజునైనందున నేను సామాన్య జనుల కన్నను ఎక్కువగా గర్వితుడనయ్యాను. నేను సమస్త ప్రపంచానికే ప్రభువును కావాలనుకున్నాను. ఇంద్రియ భోగ ఆలోచనలతో ఇల్లు, భార్య, సంతానము, ధనము, సార్వభౌమత్వము పట్ల నా వ్యామోహము మరింత తీవ్రతరమైనది. దేవ, నీవెంత దయామయుడవంటే నీ విశుద్ధ భక్తులతో సాంగత్యానికి నేను విముఖుడనైనప్పటికీ గర్గముని వంటి మహాభక్తునితో స్వల్ప సాంగత్య ఫలముగా నీవు అపారమైన కరుణను చూపించావు. కనుక నీ పాదపద్మముల చెంత దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొనడమే నేను కోరుకుంటాను. కనుక దేవాది దేవుడవు, ఎల్లరి హృదయాలలో పరమాత్ముడవు, నిరాకార బ్రహ్మతేజము అయినట్టి నీకు శరణుజొచ్చుచున్నాను. ముచుకుందుని ఈ మాటలను విన్న తర్వాత శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. రాజా, నీ పలుకులకు నేను అతి ప్రసన్నుడనయ్యాను. నీవు ఈ లోకంలో చక్రవర్తి అయినప్పటికీ ఇప్పుడు నీ చిత్తము భౌతిక కల్మషరహితం కావడము ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. భక్తియుత సేవను చేయడానికి ఇప్పుడు నీవు యోగ్యుడవయ్యావు. ఏదో ఒక వరమును కోరుకోమని నేను అవకాశం ఇచ్చినప్పటికీ నీవు భౌతిక లాభాలను కోరుకొనకపోవడం చూసి నేను ఎంతో ప్రసన్నుడనయ్యాను. నీ చిత్తము ఇప్పుడు నాయందే లగ్నమైనదని, ఏ భౌతిక గుణము చేతనో కలత చెందదని నాకు తెలుసు. శ్రీకృష్ణుడు ఇంకనూ చెప్పసాగాడు. రాజా, భక్తిలో నీవెంత పురోగమించావో పరీక్షించడానికే ఏదేని వరమును కోరుకోమని అడిగాను. నీ మనస్సు భౌతిక జగత్తులోని కామ లోభ కోరికలచే కలత చెందలేదు కనుక నీవు విశుద్ధ భక్తుల స్థాయిలో ఉన్నవాడవే అయినావు. కనుక నీవు సర్వదా నన్ను తలచే విశేషమైన వరాన్ని నీకు ఇస్తున్నాను. ఆ విధంగా నీవు భౌతిక గుణాలచే కలుషితుడవు కాకుండా ఈ జగత్తులో స్వేచ్ఛగా చరించగలుగుతావు అని అన్నాడు. తరువాత దేవాది దేవుడు ముచుకుందునికి ఆశ్వాసమిస్తూ, తదుపరి జన్మలో నీవు బ్రాహ్మణ శ్రేష్ఠుడవైన ఉత్తమ వైష్ణవుడిగా జన్మిస్తావు. అప్పుడు నా భక్తియుత సేవలో నెలకొనడమే నీ ఏకైక కార్యం అవుతుంది అని అన్నాడు. జయ కృష్ణ ముకుంద మురారి.